హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుందండి. నేను వీడియోస్ చేయక 2 డేస్ అయింది. నేను చదవక కూడా 2 డేస్ అయిందండి. ఎందుకంటే మా పాపకు ఒక ఇన్సిడెంట్ అయిందండి. ఆ ఇన్సిడెంట్ ఏంటిదంటే 2 డేస్ బ్యాక్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోజు నేను బట్టలు ఉతికానండి. రోజు మార్నింగ్ 9 వరకల్లా బట్టలు ఉతికేసానండి. బట్టలు ఉతికినప్పుడు మా ఇంటి పక్కల ఒక వాళ్ళు రెంట్కుంటారండి. వాళ్ళు ఎనీ టైం సంపు తెరిచేసి ఉంటారు. మేము చాలాసార్లు చెప్పాము, చిన్నపిల్లలు ఉంటారు ఇక్కడ, సంపు ముయ్యండి, పిల్లలు అందులో పడిపోతారు, ఆడుకుంటూ ఉంటారని మేము చాలాసార్లు చెప్పాం. వాళ్ళు అయినా వినలేదండి. ఇంకా మొన్న వచ్చేసి మా పాప ఆడుకుంటూ అటు వెళ్ళిందండి. సడన్గా అసలుకు ఒక్క క్షణం అంటే అందులో పడిపోయేదండి. చేతి పట్టి లాగేశాను నేను. అసలుకి ఒక్క క్షణం నాకు ఊపిరి ఆగిపోయినట్టు అయిందండి. అక్కడ వెళ్ళేసరికి అందులో ఎక్కడ పడిపోతుందని చాలా టెన్షన్ పడిపోయాను. వాళ్ళు అలా సంపు తెరిచి ఉంటారని నేను అసలు మా పాపను అటు సైడ్ పంపించాను. బట్ మొన్న అలా మా పాప అసలు సడన్గా అలా ఎలా వెళ్ళిందో ఏమో అండి. నేను మొన్న లేకపోయింటే ఇంకా మా పాప అందులో పడిపోయేది. ఇంకా ఆ రోజు అయితే నేను మస్తు సేపు చాలా ఏడ్చేసానండి. పాపకు అసలు నేను లేకపోయి ఉంటే ఏమైపోతుండే అని చెప్పేసి. పిల్లలకి ఏమైనా అయితే ఒక తల్లిగా మనసు ఊరుకోదండి అసలుకి. నేనైతే చాలా ఏడ్చేసాను మా పాపని పట్టుకొని. అసలు ఒక్క క్షణం నేను లేకుండా ఉంటే నా పాప ఏమైపోయేదని చెప్పేసి స్టిల్ ఇప్పటికీ 2 డేస్ నాకు అసలు అది మైండ్లో నుంచి అస్సలు పోలేదండి. ఇప్పటికీ ఏడుపు వచ్చేస్తుంది. అందుకే నేను 2 డేస్ ఏం చదవలేకపోయానండి. ఈ వీడియో చేయడానికి గల కారణం వచ్చేసి, అంటే చాలామంది హౌస్ వైఫ్స్ ఓన్లీ చదువుకోవడమే కాదండి, పనికి కూడా వెళ్తూ ఉంటారు బయటకి, మా పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి. మా పాపకి యాక్చువల్గా 2 years కూడా నిండాలేవండి. అసలు అలాంటి పాప అసలు అటు వెళ్తుందని నేను ఊహించలేదు. ఎనీ టైం నేను చూసుకుంటూ ఉంటాను. చాలామంది పిల్లలు ఇంటి దగ్గర వదిలేసి పనికి వెళ్తూ ఉంటారు బయటికి. అసలుకి ఇలా కొంతమంది ఎంత చెప్పినా వినరండి. ఇట్లా సంపు మూతలు తెరిచేసి ఉంటారు. అసలుకి మా ఇంటి పక్కల అయితే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదండి. మొన్న అసలు మా పాపకు అలా అయ్యేసరికి చాలా భయం వేసిందండి. ఫుల్ గొడవ పెట్టేసుకున్నాం వాళ్ళతోటి. నేను ముఖ్యంగా ఈ వీడియో వచ్చేసి చిన్నపిల్లల తల్లిదండ్రులకు చెప్పాలనుకుంది ఏంటంటే, అలాంటి వాళ్ళ దగ్గరికి పిల్లల్ని పంపించకండి. అలాంటి వాళ్ళ ఇండ్ల దగ్గరికి పిల్లల్ని పంపించకండి. అసలుకు తల్లిదండ్రులకు పిల్లలకి నా పాపకి చిన్నగా ఏమైనా ఇన్సిడెంట్ ఫీవర్ వస్తే నేను తట్టుకోలేనండి. అలాంటిది మొన్న అలా జరిగేసరికి నాకు చాలా భయం వేసేసింది. ఒక్క క్షణం అయింటే అందులో పడిపోయేదండి. నేనైతే చాలా ఏడ్చేసాను. ఆ 2 days నాకైతే నిద్ర లేదు. అసలుకి మైండ్లో నుంచి అసలు పోవట్లేదండి అది. పైగా ఇది సమ్మర్ హాలిడేస్లో ఇప్పుడు పిల్లలందరూ ఇంటి దగ్గరనే ఉంటారు. పిల్లలు అటు ఇటు వెళ్తుంటారు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరికి చెప్పకండి. పిల్లలు మీరేమనుకుంటారు అంటే పిల్లలు ఆడుకుంటున్నారని అనుకుంటారు. బట్ వాళ్ళు చేసేటివి మీరు చూడరు కదండి. పిల్లల్ని అట్లాంటి సైడ్కు పంపించకండి. ఇలా డేంజర్ జోన్స్ ఉన్న సైడ్కు పంపించకండి. దయచేసి మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోండి. ఇలాగ నాకు జరిగినట్టు ఇన్సిడెంట్, నేను అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. నేను లేకుండా ఉంటే ఎలా ఉంటుండే అసలుకి. ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే చాలా వణుకొచ్చేస్తుంది. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసరికి నేను భౌగోళిక గుర్తింపు, జియోగ్రాఫికల్ ఇండికేషన్, జిఐ ట్యాగ్స్ చదివానండి. అండ్ అలాగే వచ్చేసి తెలంగాణ జానపద నృత్యాలు చదివానండి. ఈ 2 topics చదివానండి. అంటే మెయిన్గా పిల్లల విషయంలో అస్సలు నెగ్లిజెన్స్గా ఉండకండి. అసలు నాకైతే ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటే చాలా భయం వేసేస్తుంది. మనం ఎన్నో ఆశలు మన పిల్లలపైనే పెట్టుకుంటాం కదండి. అసలుకి అలా అయ్యేసరికి తట్టుకోలేకపోయాను నేనైతే. స్టిల్ ఇప్పటికీ నేను ఆ రోజు లేకుండా ఉంటే నా పాప ఏమయ్యేదో అని తలుచుకుంటేనే చాలా భయం వేసేస్తుంది. 2 days నుండి అసలుకి అది మైండ్లో నుంచి పోవట్లేదండి అస్సలకి. మెయిన్గా చెప్పాలి ఏంటంటే, చిన్నపిల్లల తల్లిదండ్రులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి వదిలేయకండి. మనం ఫోన్లలో, న్యూస్ పేపర్లో ఎన్నో చూస్తుంటాం కదండి. పిల్లలు అక్కడ బావిలో పడి అలా అయిపోయారు, ఇలా అయిపోయారు అని చెప్పేసి. నేను ఇన్ని రోజులు ఫోన్లో చూసాను కానీ అసలుకి మొన్న లైవ్లో అలా నా పాపని నేను ఒక్క క్షణం లేకపోయింటే నా పాప ఏమైపోయేదో కూడా నాకే అర్థం కాలేదండి అస్సలకి. ఆ రోజు చాలా ఏడ్చేసానండి అసలుకి.
ఇది సమ్మర్, పైగా పిల్లల్ని బయటికి ఎక్కడికి పంపించకండి. ఎండలు కూడా చాలా కొడుతున్నాయి. వడదెబ్బకు కూడా పిల్లలకి చాలా ఆదవుతుందని వింటున్నాను. పిల్లల్ని ఎక్కడికి పంపించకండి, ఇంట్లోనే ఉంచుకోండి. మేము మా పక్కింటి అమ్మాయికి 2-3 టైమ్స్ వార్నింగ్ ఇచ్చామండి. అలా సంపు ఎప్పుడు తెరిచేసి ఉంచకు, పిల్లలు ఉంటారని చెప్పినా కూడా తను మా పైకే సీరియస్ అయ్యేది. మొన్న మేము చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసాము. అప్పటి నుంచి ఇంకా తెరవట్లేదండి. మీ సైడ్ కూడా అలా ఏమైనా ఉంటే దాంట్లో అప్పుడే మూసేయండి. వాటర్ తీసుకొని మూసేయండి. చిన్నపిల్లలు ఉంటారండి, మనం 24/7 వాళ్ళని ఎప్పుడు చూస్తూ ఉండలేము కదండి. అందుకే చెప్తున్నాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు ఫేస్ చేస్తుంటేనే తెలుస్తుందండి. ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ భయం అదంతా అర్థమవుతుందండి. నా వల్ల ఒక్కరికైనా తెలుస్తుంది కదా, నా వల్ల ఒక్కరికైనా తెలిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేశానండి. ఒక్కరైనా మారతారని చెప్పేసి. అంటే ఇలా ఉంటారు కదండి కొందరు, చాలామంది వినరండి, చెప్తున్నా కూడా పట్టించుకోరు. మా ఇంటి పక్కల ఆమె అయితే అసలు పట్టించుకోదండి. పడితే పడని, మా పిల్లలా అన్నట్టు అన్నదండి. 2-3 టైమ్స్ అలానే అనింది. అందుకే చెప్తున్నానండి. అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి గట్టిగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఒక ట్రైపాడ్ ఆర్డర్ పెట్టానండి మీషోలో. అది వచ్చాక ఎలా ఉందో, ప్రోడక్ట్ ఎలా ఉందో చూపిస్తానండి. యాక్చువల్గా నేను ఇప్పుడు వీడియో ఎట్లా షూట్ చేశానంటే కింద ఫోన్ పెట్టి షూట్ చేశానండి. నా దగ్గర ట్రైపాడ్ లేదు. ట్రైపాడ్ వచ్చాక అలాగే స్టడీ టేబుల్ కూడా ఆర్డర్ పెట్టుకోవాలండి. ట్రైపాడ్ వచ్చాక దాని రివ్యూ ఎలా ఉందో చూసి చెప్తానండి. థ్యాంక్ యూ అండి.